అందరికీ నమస్కారం. ఈరోజు మనం టైమ్ మిషన్‌లో అదే అండి కాలయంత్రంలో వెనక్కి వెళ్దాం. స్మార్ట్ ఫోన్లు లేని కాలం అది. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని రోజులు అవి. కానీ ప్రతి ఇంటి ముందు వేసిన ముగ్గులు, చింత చెట్టు కింద చిన్న చిన్న గుంతలు అవే మాకు గేమింగ్ జోన్‌లు అయ్యేవి. ఆ రోజంతా పడిన కష్టానికి ప్రతిఫలం జేబులో గలగలా ఆడే 4 గోలీలు మాత్రమే. అప్పట్లో ఆ గోలీలు అంటే కేవలం గాజు ముక్కలు కావు. అవి మా సామ్రాజ్యానికి కిరీటాలు. మరి ఆనాటి గోలీల సందడిని ఒకసారి గుర్తు చేసుకుందామా? అది ఒక ఎండాకాలం. సూర్యుడు చాలా కోపంలో ఉండే సమయం అది. అదే అండి మధ్యాహ్నం. స్కూల్ సెలవులు కావడంతో వీధి చివరన చింత చెట్టు కింద మా గ్యాంగ్ అంతా చేరింది. అక్కడ నేలని చదును చేసి ఒక చిన్న గుంత, దాన్నే కొన్ని చోట్ల గూడ అని కూడా అంటారు. ఆ గుంత తీసి సిద్ధంగా ఉన్నారు మా హీరోలు. అప్పుడు సీను, ఏరా వాసు, ఈరోజు గోడ దూకే ఆట ఆడదామా? లేక గోలీల ఆట ఆడదామా? అని అన్నాడు. నీ దగ్గర ఎన్ని గోలీలు ఉన్నాయో ముందే చూపించు. మళ్ళీ మధ్యలో మా ఇంట్లో మర్చిపోయా అంటే కుదరదు అన్నాడు. అప్పుడు వాసు, ఇగో చూడు సీను, అన్నీ పాల గోలీలే. ఒక్కొక్కటి రూపాయి పెట్టి కొన్నాను. ఈరోజు నీ రాజా గోలిని నేను గెలవకపోతే చూడు, నా పేరు వాసునే కాదు అని ఛాలెంజ్ చేశాడు. ఇక కిట్టు బతిమిలాడుతూ, అన్నయ్య, నిన్న నేను ఓడిపోయిన 2 గోలీలు ఇచ్చేయవా? మా అమ్మ చూస్తే కొడుతుంది. అవి మా అన్నయ్య దాచుకున్నవి. నేను దొంగతనంగా తెచ్చా అన్నాడు. అప్పుడు బాలు, ఒరేయ్ కిట్టు, ఆటలో ఓడిపోయాక అడగకూడదురా, అది ధర్మం కాదు. సరే గాని సీను, ఫస్టు ఆట నీదే. ఆ గీత వెనకాల నిలబడి కొట్టు. సీను చాలా సీరియస్‌గా నేల మీద కూర్చున్నాడు. గాలి కూడా అడ్డం రాకూడదని మిగిలిన వాళ్ళకి ఆర్డర్ వేస్తున్నాడు. అప్పుడు సీను, రేయ్, అందరూ పక్కకు తప్పుకోండి. ఈ గోలి వెళ్ళి కరెక్ట్‌గా ఆ మధ్యలో ఉన్న వాసు గోలినే తగలాలి. సీను, అహ్హహ్హ, కొట్టరా దెబ్బ, చిత్తు అయిపోయింది. వాసు, ఆ గోలి నాది, తీసి నా జేబులో వేయ్ అన్నాడు. అప్పుడు వాసు, అరేయ్, అది చీటింగ్ రా, నువ్వు గోలీ కొట్టేటప్పుడు వేళ్ళు ముందుకు జరిపావు, తొండి ఆడకూడదు అని ముందే అనుకున్నాం కదరా అన్నాడు. అప్పుడు బాలు, అవును సీను, నేను కూడా చూశాను. నువ్వు కొంచెం ముందుకు జరిగావు, మళ్ళీ కొట్టు. దూరం నుండి అమ్మ అరిచే శబ్దం వినిపిస్తున్నాయి. అప్పుడు బాలు, అరే, అటు చూడండ్రా, సీను వాళ్ళ అమ్మ వస్తోంది. చేతిలో గరిటె కూడా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన అమ్మ, రే సీను, ఎండలో తిరగద్దుంటే వినవా? ఇంట్లోకి రా. ఈరోజు నీ గోలీలను పచ్చడి చేస్తాను అంటూ అమ్మ అరుస్తూ దగ్గరికి వచ్చింది. సీను, అరే, అమ్మ వచ్చేస్తోందిరా, నేను వెళ్ళిపోవాలి. బాకీ ఉన్న గోలీలు రేపు ఇస్తాన్రా అన్నాడు. అప్పుడు వాసు, అదేంట్రా, నా పాల గోలి నీ దగ్గరే ఉంది కదా. అప్పుడు సీను, రేపు రారా చూసుకుందాం. ఇప్పుడు దొరికితే మా అమ్మ నన్ను గోలీలాగే ఆడేసుకుంటుంది. పారిపోండ్రోయ్ అన్నాడు. ఆ నలుగురు పిల్లలు 4 దిక్కులకి పరిగెత్తారు. ఆ చింత చెట్టు కింద ఇప్పుడు కేవలం కొన్ని గీతలు, ఒక చిన్న
గుంత పడిపోయిన ఒక విరిగిన గోలీ ముక్క మాత్రమే మిగిలాయి. ఈరోజు మన దగ్గర ఐఫోన్లు ఉండొచ్చు, ఏసీ గదులు కూడా ఉండొచ్చు. కానీ ఆ రూపాయి గోలీలో దొరికిన ప్రపంచమంత సంతోషం మాత్రం మళ్ళీ దొరకదు. ఆ మట్టి వాసన, ఓడిపోయినప్పుడు కలిగే బాధ, రేపు మళ్ళీ గెలవాలనే ఆ ఆశ, అవే కదా మనల్ని ఇప్పటికీ బ్రతికిస్తున్నాయి. కాలం మారింది, ఆటలు కూడా మారాయి. ఆ స్నేహితులు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు కూడా. కానీ ఆ గుంత దగ్గర మనం వదిలేసిన మన బాల్యం ఇప్పటికీ అక్కడే ఆడుకుంటూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బాల్యంలో కూడా ఇలా మీతో గోళీల ఆట ఆడిన స్నేహితులు ఉంటే వారికి ఈ కథను గుర్తు చేయండి. ఈ కథ మీ మనస్సుని కొన్ని క్షణాలు మీ బాల్యం వైపు అడుగులు వేసేలా చేసింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.